ఒక పక్క ఘోరమైన శ్రమల్లో నలిగిపోతున్నా, అవమానాల్లో ప్రయాణం చేస్తున్నా, ఆర్థిక ఇబ్బందుల్లో చితికిపోతున్నా, కన్నీళ్ళే అన్నపానాలైనా తెల్లవారుజాము 3 లేచి నీకు స్తోత్రమయ్యా అని మనసారా అంటావు చూడు, నీకు కృతజ్ఞతలయ్యా అంటావు చూడు. దేన్ని బట్టి చెప్తున్నావే పిచ్చిదానా కృతజ్ఞతలు? నాకు ఏం చేశానని, ఏం ఒరిగిందని, ఏం మిగిలిందని నా కృతజ్ఞతలు చెప్తున్నావు? ఎలా చెప్పబుద్ధి అవుతుంది నీకు అంటే, ఏం చేయాలయ్యా? ప్రాణం పెట్టావుగా నా కోసం, అవమానాలు పొందావు, ఉమ్ములు ఊహించుకున్నావు, కొరడా దెబ్బలు సహించావు, నిలువెల్లా చీల్చబడ్డావు, నాయన గాయపరచబడ్డావు. ఇంతకు మించిన ఇంకేం కావాలి ప్రభు? ఇంత చేసినావు. అది సరే, మరి ఇప్పుడు నీ గతి ఏంటి? అధోగతి పాలై నానా రకాల అవమానాల్లో, బాధల్లో, కన్నీళ్లలో, కష్టాలలో, బయటికి పోతే నలుగురు నవ్విపోయే పరిస్థితుల్లో కుమిలిపోతూ మోకాళ్ళు నీ కృతజ్ఞతలు అంటున్నావే. అంటానయ్యా, అంటాను. ఎందుకంటే నాకు ఏ పరిస్థితులు వచ్చినా అవన్నీ నీకు తెలియకుండా రావు. అన్నిటిలో నీ అనంత జ్ఞానం ఏదో ఉంది. కాబట్టి ఈ చేదును బట్టి నీ కృతజ్ఞతలు, ఈ కన్నీటిని బట్టి నీ కృతజ్ఞతలు, ఈ అవమానాలను బట్టి, ఈ దూషణలను బట్టి, ఈ తిరుగుబాట్లను బట్టి, ఈ వేదనలన్నిటిని బట్టి నీకు స్తోత్రములు. దేవుని కళ్ళల్లో కన్నీళ్లు, దూతలకేమో అయోమయం. ఆ మనిషి ఆ స్థితిలో ఉండి ఎట్లా స్తుతించగలుగుతుంది? అతను అసలు ఆ స్థితిలో ఉండి ఎలా మోకాళ్ళేసి స్తోత్రం అయ్యా అనగలుగుతున్నాడు? వాని గుండె నిండా విషాదమే కదా, వాని గుండె నిండా చేదే కదా. వాడు ఎలా చెప్పగలుగుతున్నాడు? దూతలకు మైండ్ పోయితే. ఆ స్థితిలో ఉండి తన బిడ్డ మోకాళ్ళు, నా తండ్రి, నానా నీకు స్తోత్రం అంటే ఆయన కళ్ళలో కన్నీళ్ళు. ఆగలుగుతాడా? ఉండగలుగుతాడా నీ దగ్గరికి రాకుండా? అంతే, సింహాసనం మీద నుంచి దిగ్గును లేచి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఖచ్చితంగా నిన్ను దగ్గరగా తీసుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. పలుగాకి లోకం నిందించిన, ఏకాకివై నీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన, ఏకాకివై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే, నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేరు ఇక ముందు. నువ్వు మోకాళ్ళు ఏడుస్తావా? ఎక్కడే పడి ఉన్నాయి అనుకుంటావు. కాదు కాదు కాదు, వెళ్ళి ఆయన పాదాలను వెచ్చగా తాగుతాయిపోయి, నీ కన్నీళ్ళు వెచ్చగా తాగుతాయిపోయి అక్కడ. అది నమ్మాలి నువ్వు. ఆగుతాడా? ఆగాడంటే ఇంకా బెస్ట్ మేలేదో ఉంది నీకు, ఇంకా బెటర్ ఉంది. ఆగితే అందుకు తప్ప పొర్రపాటును కూడా ఆగడు. ఆయన వల్ల కాదు, అంత పాషాణ గుండె కాదు అది. ఆ గుండె ఈ భూమి మీద కానీ, ఆకాశం మందు కానీ, పాతాళం మందు కానీ, పరలోకం మందు కానీ ఎవ్వరికి లేదు ఆ గుండె. అంత పెద్ద గుండె, అంత మెత్తని గుండె, అంత శ్రేష్టమైన గుండె నా దేవునిది. తెలుసా? మళ్ళా వెంటాడుకుంటాడు, వెతుక్కుంటాడు, వెంటబడతాడు, మళ్ళా దర్శించుకుంటాడు కదా. ఎందుకయ్యా మేమంటే అంత పిచ్చి నీకో? దోతలు చాలామంది ఉన్నారు, వాళ్ళని చూసుకోవచ్చుగా. ఎందుకు మా వెంట పడతావు? ఎందుకయ్యా? మీ అనుభవాలు వేరురా, వాళ్ళ అనుభవాలు వేరు. మీరు నాకు శ్రేష్టమైన వాళ్ళనా? మీరు నాకు శ్రేష్టమైన వాళ్ళ. బిడ్డ గుర్తుపెట్టుకో, నీ ప్రతి త్యాగం, నీ ప్రతి వేదన, నీ ప్రతి శ్రమ, సమస్య, అందులో నువ్వు అనుభవిస్తున్న క్షోభ ఎవ్వరు చూడట్లేదు అనుకోవద్దు. దేవుడు చూస్తున్నాడు. ఆయన దూతలు చూసి మతి పోగొట్టుకుంటున్నారు. ఎలా ఇది సాధ్యం? ఏమిటి ఈ మనుషుల హృదయం? నీకంత దుర్మార్గం చేసి నిన్ను నలుగురిలో నవ్వులు పాలు చేసిన వ్యక్తి కోసం కూడా చేతులెత్తి
తెలిసి తెలియని వాడు ప్రభువా, తెలిసి తెలియంది ప్రభువా, క్షమించయ్యా, బిడ్డల్ని క్షమించయ్యా అని నువ్వు చేతులు ఎత్తుతుంటే మత్తి పోద్ది దూతలకి. ఎందుకంటే దూతలకు అలా ప్రార్థించే ఛాన్స్ లేదు, అలా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు లేవు. ఆ లోకం వేరు, ఈ లోకం వేరు కదా. ఇప్పుడు ఇలా రాయి లిస్టు పెట్టి భూమి మీద అనుభవాలు ఎన్ని వస్తాయో చూడు. ఇక త్యాగాలు నంబర్ 1లో యేసయ్య కనపడితే నంబర్ 2లో సంఘమే కనపడుద్ది. సంఘమే కాదు, అన్ని జనులైనా సరే. అందుకే దేవుడు లోకమునెంతో ప్రేమించినన్నాడు, సంఘమునెంతో కాదు. ఈ త్యాగాలు లోకంలో అన్యుల దగ్గర కూడా ఉన్నాయి. పృథ్వీలోన ముళ్ళ ఏమండి, పాటలు ఎక్కువ పాడేస్తున్నట్టున్నాను, ముగిస్తా. ప్రతి నరుని జీవితాన ముళ్ళున్నాయి. దేవునికి మహిమ. బిడలారా, మన అనుభవాలు వేరు. ఎందుకు ఆయన అంత శ్రద్ధ పెట్టాడు మన మీద? ఎందుకు పెద్ద మన దూతలు అంతమంది ఉంటే వాళ్ళందరిని వదిలిపెట్టి మనకెళ్ళే ఎందుకు చూస్తాడంటే, ప్రతి గుండె వెనక ఒక గాథ ఉంది, ప్రతి బ్రతుకులో కొంత చేదు ఉంది, ప్రతి జీవితంలో కొన్ని ముళ్ళున్నాయి, వాటిల్లో వ్యక్తుల నుంచి కొన్ని స్పందనలు వస్తాయి, వాటిని గమనిస్తాడు అక్కడ. ఇప్పుడు వాడేదా మళ్ళీ పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించిన, పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించిన, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. వెదుకగా ప్రభుకే ముళ్ళ కిరీటమా, వెదుకగా ప్రభుకే ముళ్ళ కిరీటమా, లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా, చాలునయ్య నీ కృప నా జీవితానికి, సాగిపోదు యేసయ్యా సాగరాలి ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలి ఎదురైనా, చాలునయ్య నీ కృప నా జీవితానికి. ఎన్ని కథలో ఎన్ని గాథలో దేవుని ముందు మోకాళ్ళుని చదివి 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 ఏ ఉద్యోగం రాక మోకాళ్ళుని ఏడ్చే ఒక కొడుకు గుండె తెలుసు దేవునికి. నా తండ్రి ఇంత కష్టపడి నన్ను పెంచి పెద్ద చేసి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించి డబ్బులు కట్టి చదివిచ్చాడు, చదివాను, నాకు జాబ్ రాలేదు, ఇంకా మా నాన్న కష్టం మీదే బతుకుతున్నానయ్యా. ఎప్పుడయ్యా నేను నా తండ్రికి పట్టాడు అన్నం పెట్టేది, నా తండ్రికి ఒక మంచి వస్త్రం కొని తెచ్చి ఇచ్చేది, ఎప్పుడు నా తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూసేది, ఎప్పుడు నా తల్లిదండ్రులకు అంత శ్రేష్టమైన ఆహారం పెట్టేది, వాళ్ళని సంతోషపెట్టే రోజు ఎప్పుడు ప్రభు అని మోకాళ్ళుని దీనంగా ఏడ్చే ఒక కొడుకు గుండె స్పందన రహస్యమందు చూస్తాడు ఆయన. నువ్వు ఏడుస్తుంటావు కదా, నాన్న ఇంకా పని చేస్తుంటే, నాన్న ఇంకా పని చేస్తుంటే, దేవా నాన్న ఇంకా చేస్తున్నాడు, దేవా నాన్న చేస్తుంటే చూస్తూ ఉన్నాను, ఓర్చుకోలేక నువ్వు వెళ్ళి నాన్న నేను చేస్తానంటే, నీకు వద్దయ్యా ఈ పని, ఈ గతి నీకు పట్టకూడదనే కదరా చదివించింది అని నాన్న పక్కకు పంపిస్తాడు. వెళ్ళి చేతికి అడ్డుపడి పని చేద్దామంటే నాన్న సంతోషంగా చెయ్యయ్యా అనడు, నేను ఇట్లా చూడకూడదనే కదరా అని ఆయనే పడతాడు, ఆయనే చేస్తాడు, కానీ నన్ను చేయనీడు, నాన్న అర్థం చేసుకోడు. అలాగని నాకే దారి దొరకలేదు. ఒక కొడుకు గుండె, ఒక కూతురు గుండె, కూతురు నాన్న గాడిద చాకిరీ చేస్తున్నాడు, నాన్న ఇట్లన్నా కానీ నాన్నకి అమ్మకి సహకారిగా ఉండాలి నేను.
లోకంలో చాలామంది ఎదురవుతుంటారు, అమ్మాయిలకు అబ్బాయిలు, అబ్బాయిలకు అమ్మాయిలు. లోకంలో ఉన్న వాళ్ళందరికంటే నువ్వు స్పెషలా, ఎందుకు చూడవు నాకెళ్ళి అని అమ్మాయి అబ్బాయిని అడిగితే నువ్వు మగాడివి కాదా, నీకే ఫీలింగ్స్ లేవా, కావనుకుంటా, ఎందుకు మరి అట్లా పోతున్నావు అని ముఖం మీద అవమానకరంగా మాట్లాడితే, అవును నేను నపుంసకుణ్ణే, నేను అనుకున్నది సాధించేంత వరకు నేను ఎటు చూడదలుచుకోలేదు, ఏ బంధకాల్లో చిక్కుకోదలుచుకోలేదు. ఎందుకు తెలుసా? మా నాన్న కష్టం నాకు తెలుసు, నన్ను ప్రేమించినాకై ప్రాణం పెట్టిన నా యేసయ్య ప్రేమ నాకు తెలుసు. మొదట నా గుండెలో నా యేసుకు స్థానం, రెండవది నా కోసం అహోరాత్రాలు కష్టపడ్డ నా తల్లిదండ్రులకు స్థానం. వాళ్ళకి జరగాల్సిన న్యాయం నేను జరిగించిన నాడు అప్పుడు నా లైఫ్ గురించి నేను ఆలోచిస్తా. ఒక కొడుకు గుండె లోతుల్లోంచి రహస్యంలో పర్సనల్గా జరిగినటువంటి ఈ వాదనలో కొడుకు మాట్లాడే ఈ మాటలు ఆ తండ్రికి తెలియకపోవచ్చు, కానీ అదిగో ఆ పరలోక తండ్రి రహస్యం ముందు వినువాడు వింటాడు. ఆ సన్నివేశం ఆయన చూస్తాడు, దూతలు చూస్తారు, శబ్బాష్ రా బేటా అంటాడు. అక్కడ మా ఎన్నిసార్లు నిన్ను పలకరించినా, ఎన్నిసార్లు ప్రయత్నించినా మాట్లాడమే, స్పందించమే, ఏ స్పెషల్గా బిల్డప్ ఇస్తున్నావేంటి అంటే, నువ్వు కాదు నీలాంటి వాళ్ళు 14 మంది ట్రై చేసినా నేను లక్ష్య పెట్టండి రే. నా దేవుడు మొదట, రెండవది నా తల్లిదండ్రులు. మా నాన్న ఎన్ని బాధలు పడ్డాడో నాకు తెలుసు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో నాకు తెలుసు. ఒక్క మాట నన్ను అనకుండా నాకు కావాల్సిన డబ్బులు సమకూర్చడానికి, నా వస్త్రానికి, నా పుస్తకానికి, నా ఫీజుకి, నా తిండికి, నన్ను ఎక్కడ ఎవరికంటే తక్కువగా కనపడకుండా నన్ను హుందాగా ఉన్నతంగా చూపించడానికి చినిగిపోయినే కట్టుకొని తిరిగిన మా నాన్న కష్టం నాకు తెలుసు. పచ్చడేసుకొని తిని, చిన్న ఉల్లి కారం నూరుకొని తిని, రూపాయికి రూపాయి కూడబెట్టి నా ఫీజు కట్టినది నాకు తెలుసు. ఎదవా ఇప్పుడు వచ్చి నువ్వు ప్రేమిత్తనని మాట్లాడి ముందు ప్రేమించిన వాళ్ళ సంగతి ఏందిరా? మొదట నా దేవునికి, రెండవది నా తల్లిదండ్రులకు నా గుండెలో ప్రధాన స్థానం ఉంది, ఆ తర్వాత నా జీవితం. అందుకే నేను నా కెరియర్ మీద దృష్టి పెట్టా. అల్పమైన వాటిని అట్లా కదిలి ఊపిస్తే, నా ముందు అట్లాగా కదిలిస్తే అలాగా వెంటబడి వచ్చేదానికి నేనేమి ఆలోచన లేని దాన్ని కాదు, ఆలోచన లేనివాడిని కాదురా పిచ్చోడబా. నా దేవుడు, తర్వాత నా తల్లిదండ్రులు అని ఒక ఆడపిల్ల మాట్లాడుతుంటే అక్కడ వింటాడు. ఈ రహస్య సంభాషణ రహస్యం ముందు చూస్తున్న దేవుడు వింటాడు, దేవుడు చూస్తాడు. ఇలాంటి గుండెల కోసం కదా ఆయన ప్రాణం పెట్టింది, ఇలాంటి గుండెల కోసం కదా ఆయన రక్తం కార్చింది. నిజమే, వీళ్ళు పనికిమాలినోళ్ళు, పాపిష్టులు, బలహీనులు, బతుకంతా వంకరలే అనుకున్నాం. కానీ ఈ వంకర టెంకర బ్రతుకులలో కూడా మన లైఫ్లో మనం పొందలేని అనుభవాలు, స్పందనలు ఉన్నాయంటే ఇది ఆశ్చర్యమే అని మళ్ళా దూతలంతా ఆయన వైపు తిరిగి, దేవా నువ్వు ఆశ్చర్యకరుడు అయ్యా అనక తప్పదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తమ్ముడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వస్తాయి తమ్ముడు అనుభవాలు. ప్రతి గుండెలో ఒక త్యాగం, ప్రతి గుండెలో కొంత కన్నీరు. కట్టుకున్నవాడు కళ్ళ ముందే వెచ్చలవిడిగా తిరుగుతూ పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా ఉన్నా, బిడ్డల్ని పెట్టుకొని తప్పు చేసే ఛాన్స్ వచ్చినా తప్పుకు తలంచకుండా, ఆడుగడ్డి తింటే నేను తింటానా నాకు వద్దని తన్ను తాను నివాళించుకొని నిగ్రహించుకొని ఈ పిల్లలే చాలనుకొని ఆ పిల్లల కోసం బ్రతుకుతూ తన బ్రతుకుని అలాగా పానార్పణంగా పోసిన ఒక ఆడపిల్ల గుండెలోని స్పందన నా దేవునికి తెలియదు, చూడడు. హల్లెలూయా. ఆ త్యాగాల పరిమళమే ఈ భూలోకంలో ఉంది బిడ్డలారా, అది నా దేవుడు ఎరుగును. అందుకే వచ్చి ప్రాణం పెట్టాడు. మనం ఆయన ప్రేమించామని కాదు, మన దగ్గర ఆయన తత్వం కొంత ఉంది. ఆయన 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 పోలికలో మనల్ని చేశాడు.
ఆయన స్వరూపంలో మనల్ని చేశాడు. ఆయన స్వభావం కూడా కొన్నిసార్లు మనలో వ్యక్తం అవుతున్నప్పుడు ఇక ఉండలేడు మన దగ్గరికి రాకుండా. దేవునికి స్తోత్రం కలుగును గాక.